హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిణి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జీవితపు చరమాంకం కథను విందామండి. అన్నయ్య, నాన్నకి నెల రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేదు. దగ్గు జ్వరం విడవకుండా వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తే న్యూమోనియా అన్నారు డాక్టర్. పరిస్థితి సీరియస్గానే ఉంది. నీకు ఉత్తరం రాస్తానంటే అమ్మా నాన్న వద్దన్నారు. వాళ్ళిద్దరికీ తెలియకుండా నేనే రాస్తున్నాను. దాదాపు 2 సంవత్సరాల నుంచి నువ్వు ఇటువైపు రావటం లేదు. ఇక్కడి విషయాలు కూడా పట్టించుకోవడం లేదు. నీకింత కోపం రావడానికి గల కారణమేమిటో నువ్వే మనసు పెట్టి కాస్త ఆలోచించన్నయ్యా. ఇల్లు రిపేరు చేయించమని నాన్నకి నువ్వు ఇచ్చిన 50,000 మేమే వాడుకున్నామనేగా నీ కోపమంతా. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాం. కలిసొస్తుందేమో తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాం. కానీ అలా జరగలేదు. అందుకు నువ్వు బావగారిని నానా మాటలు అని ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఇటువైపు రాలేదు. నాన్న మీద ప్రేమ అంటావు. ఇదేనా అన్నయ్య నీ ప్రేమ? 50,000 అనగా ఎంత? నీది వదినది కలిపితే 2 నెలల జీతం. నిద్రలోంచి ఒక్కసారి ఉలిక్కిపడి లేచినట్లయింది ప్రహ్లాద్ పరిస్థితి. తండ్రికి ఒంట్లో సరిగా లేదన్న ఒక్క విషయం తప్పిస్తే ఇంకేదీ మనసుకెక్కలేదు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఇల్లు బాగు చేయించుకొని తండ్రి సుఖపడతాడని ఇస్తే దాన్ని పద్మభర్త అనుభవరాహిత్యంతో తగలేశాడని అప్పట్లో తనకి రావలసిన దానికన్నా ఎక్కువే వచ్చింది కోపం. అలా ఇచ్చినందుకు తండ్రిని, అతనిది కాని డబ్బుని వాడుకున్నందుకు పద్మభర్తని, వాళ్ళిద్దరినీ వెనకేసుకొచ్చినందుకు తల్లిని, అందరినీ మాటలని వచ్చాడు. మనసు విరిగినట్లయి మళ్ళీ ఇంక వెళ్ళలేదు. ఇప్పుడు ఈ ఉత్తరం ఏమిటా ఉత్తరం? ఎక్కడి నుంచి? పని ముగించుకొని వంటింట్లోంచి వస్తూ అడిగింది రాధ, అతని భార్య. ఇంకా ఈ రోజుల్లో ఉత్తరాలు రాసేవాళ్ళు ఉన్నారా అన్న ప్రశ్నతో కూడిన చిరునవ్వు ఆమె పెదవుల మీద. పద్మ రాసింది, నాన్నకి న్యూమోనియా అట. ఆమె పెదాల మీద నవ్వు మాయమైంది. స్వల్పంగా ఆతృత, బాధ చోటు చేసుకున్నాయి ముఖంలో. ఎప్పటి నుండి? ఇప్పుడు ఎలా ఉందట అడిగింది. క్లుప్తంగా పరిస్థితి చెప్పి, ప్రయాణానికి సర్దు, నేను వెళ్ళి ట్రైన్ రిజర్వేషన్ ఏమైనా దొరుకుతుందేమో ప్రయత్నించి వస్తాను అన్నాడు ప్రహ్లాద్. అరగంటలో తిరిగొచ్చాడు. రిజర్వేషన్ దొరకలేదని, జనరల్ కంపార్ట్మెంట్లో పిల్లల్ని పెట్టుకొని వెళ్ళలేం కాబట్టి బస్సులో వెళ్ళిపోదాం అన్నాడు. రాధ తలూపింది. స్కూల్లో చెప్పి వాళ్ళని తీసుకొస్తాను. మళ్ళీ వెళ్ళాడు. చాలా ఆందోళనగా ఉందతనికి. ఎలా ఉందో అక్కడ. తను వెళ్ళే వరకు బ్రతుకుతాడా? ఒక్కసారి ఆయన్ని చూడగలుగుతాడా? చూసి తన కోపం ఆయన మీద కాదని, తమ కుటుంబాన్ని తొలుస్తున్న చీడపురుగు లాంటి ఆ వ్యక్తి మీదని అతన్ని వదిలేసి వస్తే పద్మ కోసం తనేమైనా చేయగలడని నచ్చజెప్పాలి. అతని సహచర్యంలో పద్మ కూడా సంస్కారాన్ని మర్చిపోయింది. అతడు ఆలోచనల్లో పడి స్కూలు దాటిపోయింది చూడలేదు. మళ్ళీ వెనక్కొచ్చాడు. హెడ్ మిస్ట్రెస్తో మాట్లాడి వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చేసరికి రాధ అన్నీ రెడీ చేసి తను కూడా రెడీ అయి ఉంది. మరో 15 గంటలో 4 బస్సులో ఉన్నారు. పిల్లలకు ముందే చెప్పి ఉంచింది రాధ, తాతగారికి ఒంట్లో బాగోలేదు, అందుకని డాడీని ఊరికే ప్రశ్నలతో విసిగించకూడదని. అయితే వాళ్ళు కూడా ముందుగానే తమ అనుమానాలన్నీ తీర్చేసుకున్నారు. డాడీ ఇప్పుడు ఏడుస్తారా? ఏడిస్తే ఎవరు ఓదార్చాలనేది అందులో ముఖ్యమైనవి. రాధ నవ్వింది. పెద్దవాళ్ళు ఏడవరమ్మా అని చెప్పింది. వాళ్ళు అపనమ్మకంగా చూసినా ప్రహ్లాద్ని చూశాక నమ్మారు. తల్లి మాట ప్రకారం అతన్ని ఏం మాటలతో విసిగించకుండా తమ కాలక్షేపం తామే చేసుకున్నారు. కొద్దిసేపు విండోలోంచి బయటకు చూశారు. తమతో తెచ్చుకున్న కామిక్ బుక్స్ చదువుకున్నారు. తల్లి కొనిచ్చిన పాప్కార్న్ తిన్నారు. ఇంకేమీ చేసేందుకు తోచక తండ్రి ఒళ్ళో ఒకరు, తల్లి ఒళ్ళో ఒకరు పడి నిద్రపోయారు. చాలా అస్థిమితంగా ఉన్నాడు ప్రహ్లాద్. తండ్రికి అక్కడ ఎలా ఉందో తెలియదు. ఫోన్ చేసినా నెంబర్ కలవటం లేదు. మారిందో లేక సిమ్ కార్డ్ మార్చుకున్నారో. ఆధునిక ప్రపంచం మనిషిని ఎంత దగ్గరికి చేరుస్తుందో అంత దూరానికి విసిరేస్తుంది.
అక్కడి నుంచి వచ్చాక మీరు ఫోన్ అయినా చేసి మంచి చెడు కనుక్కోవాల్సింది. వెళ్ళినా వెళ్ళకపోయినా విషయాలు తెలిసేవి అంది రాధ అతని మనసు చదివినట్లు. ఒక్క క్షణం సేపు మాట్లాడలేదు ప్రహ్లాద్. తర్వాత నెమ్మదిగా అన్నాడు, ఆ మనిషిని చూస్తే నాకు చాలా ఎలర్జీ రాదా. ఎవరైనా అసలంత బాధ్యతారహితంగా ఎలా ఉండగలరో నాకు అర్థం కాదు. ఉద్యోగం చెయ్యడు, భార్యను పోషించాల్సిన బాధ్యత అతనిదేనని తెలుసుకోడు. పోని ఇద్దరూ నాన్నగారి దగ్గర ఉంటున్నారు, ఆయనకి అమ్మకి సహాయంగా ఉంటారా అంటే అదీ లేదు. మన దగ్గరికి తీసుకొచ్చి ఈ పెద్ద వయసులో చూసుకుందామంటే ఆ ఇద్దరినీ వదిలిపెట్టి వాళ్ళు రారు. రకరకాల వ్యాపారాలు చేసి నాన్నగారి డబ్బంతా తగలేశాడు. నేను కూడా మొదట్లో కొద్దిగా ఇచ్చాను. 2-3 చోట్ల ఉద్యోగాలు కూడా వేయించాను. వ్యాపారంలో ప్రావీణ్యత లేనప్పుడు ఉద్యోగంలోనైనా నిలదొక్కుకోవాలా? అదీ లేదు. స్థిరత్వం లేని మనిషి. అతని గొంతులో నిరసన. పద్మకి అతనికి ఎలా పరిచయం? కుతూహలంగా అడిగింది రాధ. చిన్నగా నిట్టూర్చాడు ప్రహ్లాద్. రాధకి కొంతవరకు తెలుసు. పద్మది విశాల్ది పెద్దలు చేసిన ప్రేమ పెళ్ళి. తమకన్నా చాలా ముందే వాళ్ళ పెళ్ళయింది. తన పెళ్లిలో వాళ్ళ గురించి రకరకాలుగా చెప్పుకున్నారు. ముఖ్యంగా విశాల్ గురించి. అత్తగారింట్లో వాతావరణం ఎలా ఉండబోతోందోనని చాలా భయం వేసింది తనకి. కానీ అక్కడి వ్యక్తులంతా స్వతహాగా మంచివాళ్ళు. పెళ్ళప్పుడు కానీ తర్వాత కానీ పెట్టుపోతల గురించి కానీ తెలిసి తెలియక జరిగిన పొరపాట్ల గురించి ఎప్పుడూ ఎత్తి చూపలేదు. మామగారిని చూడగానే గౌరవం కలిగింది. చెయ్యెత్తి నమస్కరించాలనిపించే వ్యక్తిత్వం. వాత్సల్యం చూపిస్తారు. రిటైర్ అయిపోయినా తమ నుంచి ఏమీ ఆశించలేదు. అది గొప్ప విషయం. వాళ్ళ జీవితం వాళ్ళది, తమ జీవితం తమదనే నిర్దిష్టమైన గీత ఎవరో గీసినట్లు. మేమిద్దరం అంటే నేను చెల్లి బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆశగా ఉండేది. తను ఆడపిల్లననే భేదభావం ఎప్పుడూ చూపలేదు. ఇంటర్ దాకా బాగానే చదివింది. తర్వాత మా కాలేజీలు వేరయ్యాయి. విశాల్ వాళ్ళ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా చేసేవాడు. ఇద్దరికీ ఎలా పరిచయమైందో మరి. బాగా రూమర్స్ వచ్చేశాయి. వెంటనే వాళ్ళ పెళ్లి చేయడం తప్పనిసరి అయిపోయింది. 17-18 ఏళ్ల వయసులో ప్రేమేంటి? పోస్ట్ గ్రాడ్యుయేటు, పార్ట్ టైందైనా ఏదో ఒక ఉద్యోగం అంటూ ఉంది. రెగ్యులర్ కాకపోతుందా అనుకున్నాం. అతని పేరెంట్స్ కూడా అలాగే అన్నారు. బాగా చదువుకున్న కుటుంబం. అది చూసే వాళ్ళ మాటలు నమ్మి పెళ్లి చేశాం. కానీ అతను స్థిరుడు కాదు. అది వాళ్ళకి తెలుసు. దాచిపెట్టారు. దానికి తగ్గట్టు పద్మది చాలా చిన్న వయసు, అనుభవరాహిత్యం. వాళ్ళు పట్టించుకునేవారు కాదు. నాన్నలా వదిలిపెట్టలేకపోయారు. ఇంకా ఎంతకాలంటా ఇలా? దానికి జవాబు ప్రహ్లాద్ దగ్గర లేదు. ఆ ప్రశ్న అతన్ని చాలా కాలంగా బాధిస్తున్నది. నిశ్శబ్దంగా సీట్లో వెనక్కి ఒరిగాడు. రాధ ఇంకా అతన్ని మాట్లాడించే ప్రయత్నం చెయ్యలేదు. బస్సు ఊరు చేరేసరికి తెల్లవారింది. ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళారు. ఇంకా ఎవరూ నిద్రలేవలేదు. తలుపు తడితే తల్లి తీసింది. ఇల్లు సగం కూలిన ప్రహరీ, విరిగిన గేటు, ఒక భాగం పూర్తిగా కూలి మొండి గోడలు తేలిన పెంకుటిల్లు. మిగిలినవి 3 గదులు. వీధి గదిలోకి గాలి వెలుతురు బాగా వస్తాయి. దాన్ని పద్మ వాళ్ళు వాడుకుంటున్నారు. తర్వాతది అన్నీ బాగున్న రోజుల్లో స్టోర్ రూమ్గా ఉండేది. అందులో ప్రహ్లాద్ తండ్రిని పడుకోబెట్టారు. అంతా చీకటి చీకటిగా ఉంది. దాని వెనకది వంటగది. ఇంటిని, ఇంట్లోని మనుషుల్ని అలా చూసేసరికి ప్రహ్లాద్ మనసంతా వికలమైంది. రాధకి అలానే అనిపించింది. మనం ఎంతో గౌరవించే వాళ్ళు తక్కువగా బ్రతుకుతుంటే చూసి తట్టుకోవడం అందరికీ సాధ్యపడదు. చెట్టంత మనిషి, టీచర్గా స్కూల్లోనూ, తండ్రిగా ఇంట్లోనూ తన గాంభీర్యంతో అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి. నవారు మంచంలో మునగడ తీసుకొని మూలుగుతూ పడుకోవడం చూసేసరికి చలించిపోయాడు. ఏంటమ్మా ఇది? నాన్నకిలా ఉంటే నాకు కనీసం ఫోన్ అయినా చెయ్యలేదేం? తల్లిని నిలదీశాడు. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. ఏం చెప్పాలో తోచలేదు. ఎలా తెలిసింది? పద్మ రాసిందా అని అడిగింది. అతను తలూపాడు. ఏం మాట్లాడాలన్నా ఆవిడికి సంకోచంగా అనిపిస్తోంది.
అతను డబ్బుకి గొడవ చేస్తాడేమోనని. ఇంతకుముందు అతనిలో అలాంటి భేదభావం లేదు. పెళ్ళయ్యాక కొత్తగా వచ్చింది. ఓరగా రాధని చూసింది. చురుక్కుమనిపించింది రాధకా చూపు. పద్మ లేచి వాళ్ళ దగ్గరకొచ్చింది. తనే ముందు పలకరించింది. విశాల్ మాత్రం బావమరిది తనని మాట్లాడిస్తాడని ఆశించాడు. ప్రహ్లాద్ అలాంటి ప్రయత్నం ఏదీ చేయకపోవడంతో ముఖం ముడుచుకున్నాడు. తండ్రిని మంచి డాక్టర్కి చూపించాడు ప్రహ్లాద్. ఆయన సలహా మీద ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించాడు. ఊళ్ళోకెల్లా ఖరీదైన నర్సింగ్ హోం అది. కొడుకలా అన్నీ చూసుకుంటుంటే మనసులో ఉన్న దిగులంతా చేత్తో తీసేసినట్లు అనిపించింది శ్యామలమ్మకి. మరోవైపున రాధ చేతిలో పనందుకుని చేస్తుంటే పిల్లలు ఎలాంటి భేషజం లేకుండా ఆప్యాయతతో అల్లుకుపోతున్నారు. కోడలి మీద కోపం చాలా వరకు తగ్గిపోయింది. ఎవరు మాత్రం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని అన్యాక్రాంతం చెయ్యాలనుకుంటారు అనుకుంది మనసు సరిపెట్టుకొని. ప్రహ్లాద్ తండ్రిని డిశ్చార్జ్ చేశారు. వెనుకటి ఓపిక లేకపోయినా మనిషి చాలా వరకు కోలుకున్నట్లే. తన కోసం అంతగా ఆరాటపడుతున్న కొడుకును చూసి ఆయన మనసు సంతోషంతో నిండిపోయింది. అంతలోనే అపరాధ భావన. తన మీద పరుచుకున్న విషాద ఛాయలు అతని దాకా కూడా విస్తరిస్తాయేమో అని చాలా బాధ అనిపించింది. పెద్దవారయ్యారు, ఇంకా మీరిక్కడెందుకు నాన్న, నా దగ్గరకు వచ్చేయండి అన్నాడు ప్రహ్లాద్. ఆయన ఏం మాట్లాడకముందే తల్లి జవాబిచ్చింది. అలా ఎలా కుదురుతుందిరా? పద్మ భర్తకి ఇప్పటికి ఇంకా సరైన ఉద్యోగమే లేదు. అందరం కలిసి ఒక దగ్గర ఉంటున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది అంది. పద్మ అక్కడే ఉంది. విశాల్ ఎక్కడికో వెళ్ళాడు. ప్రహ్లాద్ ఆమెను చూశాడు. గుండెల్లో అనిర్వచనీయమైన బాధ. చెల్లెలు తీసుకున్న పొరపాటు నిర్ణయం వల్ల బ్రతుకులెలా తారుమారయ్యాయి. బాధ్యతలన్నీ తీర్చుకొని జీవితపు చరమాంకాన్ని పెన్షన్ బెనిఫిట్స్తో ఎంతో నిశ్చింతగా గడపాల్సిన తండ్రి ఇప్పటికీ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఎంతకాలం పద్మ ఇలా నాన్న మీద ఆధారపడి? నాన్న బాగా పెద్దవారయ్యారు. ఇంకా ఎంతకాలం మిమ్మల్ని పోషిస్తారు? ఏం ఆలోచించుకున్నారు? సూటిగా అడిగాడు. ఏం చేయమంటావన్నయ్యా? నాన్న మీద ఆధారపడి ఉండడం మాకు మాత్రం ఇష్టమా? ఏ వ్యాపారం మొదలు పెడితే అందులోనూ నష్టం వస్తోంది. తను కూడా ఎంతో బాధపడుతున్నారు అంది పద్మ. వ్యాపారం చేయాలంటే అనుభవం కావాలి, లౌక్యం కావాలి. అవి లేకుండా చేతులు కాల్చుకోవడం దేనికి? ఇప్పటికీ ఎంత డబ్బు తగలేశారు? నిర్మోహమాటంగా అడిగేశాడు ప్రహ్లాద్. చెల్లెలి బాధ్యతారహితమైన జవాబుకి కోపం ఉబికి వచ్చింది. పద్మ తలుంచుకుంది. ఇప్పటికీ నేను అదే మాట చెప్తున్నాను. అతన్ని వదిలిపెట్టి నాతో రా. చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం వేయిస్తాను. నిలదొక్కునేదాకా ఓపిక పట్టు. ఆ తర్వాత నువ్వు మీ ఆయన మీ ఇష్టం అన్నాడు. అతన్ని వదిలేసి అదొక్కరిది ఎలా వస్తుందిరా? తప్పు కూడాను. శ్యామలమ్మ చప్పున జవాబిచ్చింది. అలాగైతే ఏదైనా ఉద్యోగంలో చేరమను. ఇంతకుముందు ఏవో చేశాడుగా. సెల్ ఫోన్ ఏజెన్సీ తీసుకుందామనుకుంటున్నారన్నయ్య అంది పద్మ. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు అందరూ. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె మళ్ళీ అంది. 1,00,000 రూపాయలు డిపాజిట్ కట్టాలట. నువ్వెలాగా అమ్మ వాళ్ళని తీసుకెళ్తానంటున్నావు? ఇల్లు అమ్మేసి మా వాటా మాకిచ్చేస్తే మా తిప్పలేవో మేం పడతాం అంది. మీకెవ్వరికీ భారం కాకుండా మా బతుకు మేం బతుకుతాం. ఆమె ఆలోచనలకి అంతా నివ్వెరపోయారు. ముందుగా తేరుకున్నది ప్రహ్లాద్ తండ్రి. ఆ 1,00,000 మునిగాక ఏం చేస్తారమ్మా? అందరం కలిసి అన్నయ్య నెత్తిన పడదామా? కటువుగా అడిగాడు. ఆయన అలా అడుగుతాడని ఎవ్వరూ అనుకోలేదు. పద్మ చిన్నబుచ్చుకుంది. పాతదో బోతదో ఒక ఇల్లంటూ ఉంది కాబట్టి బజార్న పడకుండా బతుకుతున్నారు. అది కూడా అమ్మేస్తే చెట్టు కింద ఉంటారా? శ్యామలమ్మ గట్టిగా అడిగింది. తల్లిదండ్రుల్ని తనతో తీసుకెళ్లడం అంత తేలిక కాదని అర్థమైంది ప్రహ్లాద్కి. వాళ్ళనలా వదిలేయటమేనా? తనేం చెయ్యలేడా? చెయ్యటం అంటే తండ్రి లాంటి నిస్సహాయ స్థితిలోకి జారుకోవడం కాదు. విశాల్కి సరెండర్ అవ్వడం కాదు. కూతురి అతి తెలివిని, కొడుకు సందిగ్ధాన్ని వీక్షించాడు ప్రహ్లాద్ తండ్రి. నీడ కొడుకు మీద పడరాదనిపించింది. తెలియని వాళ్ళకి చెప్పచ్చు, కానీ తెలిసి తెలియని వాళ్ళకి చెప్పలేం.
విశాల్కి ఎవరు ఏది కూడా చెప్పలేరు, చెప్పి ఒప్పించలేరు. తనకు తోచిందే తప్ప ఎవరేం చెప్పినా వినడు. పద్మ కోసం తాము సర్దుకుపోతున్నారు. అలా సర్దుకుపోవడం వలన ఎదురైన పరిణామాలన్నింటినీ భరించారు. అదంతా కొడుక్కి కోడలికి ఏమవసరం? కోరుకొని నష్టపోవడానికి ఎవరు సిద్ధపడతారు? అక్కడికి కొడుకు మంచివాడనే అనుకోవాలి. అతనికి తోచిందేదో ఇస్తున్నాడే తప్ప లెక్కలు అడగడం లేదు. వాటా పంచమనడం కొడుకు. కొడుకు దగ్గరికి వెళ్ళి చివరి రోజుల్ని నిశ్చింతగా గడపాలని ఎంతగా ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయుడు తను. ఇద్దరు పిల్లల్ని ఒకేలా కని ఒకేలా పెంచినా ఒకరు పురోగతిలోకి మరొకరు అధోగతిలోకి వెళ్తున్నారంటే దానికి ఎవ్వరూ బాధ్యులు కారు. లేని బాధ్యతని కొడుకు మీద రుద్దడం కంటే కన్నందుకు తనే తీసుకోవడం నైతికం. బాగుపడతారా మంచిదే, లేకపోయినా తను ఇంకా చెడిపోయేదేమీ లేదు. నేను ఇక్కడికి రావాలనుకోవడం లేదు ప్రహ్లాద్. నా జీవితం ఇక్కడే ఈ ఇంట్లోనే గడిచిపోవాలని ఆకాంక్ష. ఇంకా పద్మ విషయం అంటావా? అమృతం ఒలికిపోయింది, దాన్ని ఎత్తడం సాధ్యపడదు. అలాగని చూస్తూ వదిలేయలేం. దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటాం. అది తన జీవితామృతాన్ని ప్రేమ మైకంలో పడి మట్టిలో ఒలకబోసుకుంది. అయోగ్యుణ్ణి ప్రేమించింది. వసంతం రాకుండానే కూసిన కోయిలల పరిపక్వత రాకుండానే పెళ్లి చేసుకుంది. దాని జీవితంతో మా జీవితాలిలా ముడిపడి ఉన్నాయి. ఇదో పీటముడి వీడదు అన్నాడు. అంతకన్నా మరో పరిష్కారం ఉంటుందని ఇంకెవ్వరూ అనుకోరు. కానీ కొడుకు మాత్రం తల్లి తండ్రి జీవితపు చరమాంకంలో నిశ్చింతగా గడపాల్సిన సమయంలో చెల్లెల వల్ల సమస్యలతో సతమతమవడం చూసి ఆ ఇంటిని వాళ్లకే ఇచ్చేసి తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోవాలని తనతో పాటు పట్నం తీసుకువెళతాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.